అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణ్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గానికి చెందిన ఒక సామాన్య పౌరుడిని. నేను ఈ మధ్య తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక స్టేట్మెంట్ చూశానండి. ఏంటంటే, మీ ఆంధ్రప్రదేశ్లో నా బీసీలకు నాయకత్వం వహించడానికి నాయకుడు ఎవరు లేరు, కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి బీసీలకు నాయకత్వం వహిస్తాను అని ఆయన చెప్పారు. కానీ తలసాని గారు, మా ఆంధ్రప్రదేశ్కి మీ నాయకత్వం అవసరం లేదండి. ఎందుకంటే మాకు ఆల్రెడీ బీసీలకి ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆయన ఆల్రెడీ బీసీలకి 30% సీట్లు ఇస్తాడని అనౌన్స్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ 70 సీట్లు ఈసారి బీసీలకి ఆయన ఇస్తున్నాడు. అలాగే ఎక్కువ ఆదాయం వచ్చే వృత్తులు, బిజినెస్లు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ కేవలం కొన్ని అగ్రకులాలకే పరిమితమైనాయి. ఈ వృత్తుల్లోకి బీసీలు, దళితులు కూడా రావాలి అని ఆయన ఆల్రెడీ అనేక మీటింగ్స్లో మాట్లాడున్నారు. సో ఇవాళ మీరు వచ్చేసి బీసీలలో చైతన్యం తీసుకురావడానికి నేను నాయకత్వం వహిస్తాను అని చెప్పడంలో అసలు అర్థమే లేదు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీల పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక బీసీ నాయకుడు అనిల్ యాదవ్ కావాలి. కానీ ఒక ముఖ్యమైన మీటింగ్, టీఆర్ఎస్తో జరుగుతున్న మీటింగ్కి పార్టిసిపేట్ చేయడానికి అనిల్ యాదవ్ అవసరం లేదు. అక్కడ ఎవరు పార్టిసిపేట్ అయ్యారు? ఏదో ఒక రెడ్డి సంఘం మీటింగ్కి వెళ్తున్నట్లు, కేవలం కడప జిల్లా, చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది రెడ్లను వేసుకొని ఒక రెడ్డి సంఘం మీటింగ్కి వెళ్ళినట్టు వాళ్ళు వెళ్తే అక్కడ బీసీలకి న్యాయం జరుగుతుందా? ఆ పార్టీకి మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పి అంటారా? లేదు టీడీపీకి సపోర్ట్ చేయమంటారా? టీడీపీలో ఎలా ఉంది పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఒక ఎస్సీ ఎస్టీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటున్నారా అని అంటున్నాడు. అలాగే బాలకృష్ణ గారు ఏమంటున్నారు? మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటున్నారు. మిగతా కులాల వాళ్ళని సంకర జాతితో పోలుస్తున్నారు. అంటే తరతరాలుగా మేము అక్కడ బానిసలుగా ఉండిపోవాలా? అలాగే 83లో ఎన్టీఆర్ గారు కొంతమంది బీసీలకి సీట్లు ఇచ్చారు. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ రోజు ఏ పొజిషన్లో ఉన్నారో ఈరోజు కూడా అదే పొజిషన్లో ఉన్నారు. కేవలం ఒక కార్యకర్తల స్థాయిలోనే వాళ్ళు మిగిలిపోయారు. అదే మీరు చూడండి, టీడీపీలో వాళ్ళ వర్గాలకు చెందిన సుజనా చౌదరి కానివ్వండి, సీఎం రమేష్ కానీ, వాళ్ళు రాజ్యసభ సభ్యులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, అనేక కీలకమైన పదవుల్లో వాళ్ళు ఉంటున్నారు. మీరు వైఎస్ఆర్సీపీ చూడండి, ఒక విజయసాయి రెడ్డి, ఒక రోజారెడ్డి, లేదంటే ఒక కరుణాకర్ రెడ్డి, ఒక చేవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యం ఒక పార్థసారథి కానీ ఇంకేదైనా ఒక బీసీ నాయకుడికి ఉంటుందా? లేదు. కేవలం బీసీలు అక్కడ పల్లకి పోయే వాళ్ళుగానే మిగిలిపోతున్నారు. అలాంటి పార్టీలకి వెళ్ళి మమ్మల్ని సపోర్ట్ చేయమంటారా? ఇవాళ ఒక యాదవ్ సోదరుడు కష్టపడి పాలు పోస్తే ఆ పాలతో ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి ఒక డైరీ ఫామ్ నడుపుకొని కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్నాడు. ఒక మంగళ వ్యక్తి ఒక కటింగ్ సెల్లు నడుపుతుంటే అతనికి ఆదాయం రావట్లేదు. అదే ఒక పెద్ద సెల్లు నడుపుతున్న అగ్రకులాలకు చెందిన వ్యక్తికి అధిక ఆదాయం వస్తుంది. చేనేత వృత్తులకు చెందిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. అదే మీరు చూడండి, అగ్రకులాలకు చెందిన వ్యక్తులు పెద్ద షోరూమ్స్ నడుపుతూ ఉంటే, మాల్స్ నడుపుతూ ఉంటే వాళ్ళు లక్షల రూపాయలు అక్కడ ఆదాయం సంపాదిస్తున్నారు. ఇలాంటి దయనీయమైన స్థితిలో బీసీలు ఉంటే వీళ్ళు కూడా అధిక ఆదాయ వృత్తిలోకి రావాలి అని పవన్ కళ్యాణ్ గారు పోరాడుతుంటే మీరు ఆయనకి సపోర్ట్ చేయకుండా ఈరోజు కొత్తగా ఏదో నేను బీసీలకి నాయకత్వం వహిస్తాను, మీరందరూ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని అంటే, మీరు చెప్పిన మాటలు వినడానికి బీసీలు ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. మా హక్కుల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారే మాకు నాయకుడు. అలాగే కొంతమందికి చేసిన విమర్శ ఏంటంటే, జనసేనలో బీసీలు లేరు, కేవలం కాపులు మాత్రమే ఉన్నారని. ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ 2009లో 100 సీట్లకు పైగా బీసీలకు ఇచ్చింది. ఇవాళ జనసేన స్టార్ట్ చేసిన తర్వాత మీరు వచ్చి ఆ పార్టీలో కార్యకర్తలుగా పనిచేసి లీడర్లుగా మీరు ఎదగాలి. కానీ మీరు రాకుండా కేవలం అధికారం అనేది 2 వర్గాలకే పరిమితం అవుతుందని కాపులు వాళ్ళకి వ్యతిరేకంగా రాజ్యాధికారం వైపు పోరాడుతున్నారు. మీరు కూడా అలాగే వచ్చి ఉన్న వేదికను ఉపయోగించుకొని నాయకత్వం వహిస్తే మనకి రాజ్యాధికారం దక్కుతుంది. కానీ మనం ఇళ్లల్లో కూర్చునేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని వర్గాలకో, లేదంటే టీడీపీకి సంబంధించిన కొన్ని వర్గాలకో మనం సపోర్ట్ చేస్తున్నంతకాలం మనం ఎప్పటికీ రాజ్యాధికారంలోకి రాలేం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బీసీలందరినీ కూడా జనసేన అనే వేదికను ఉపయోగించుకోండి. బీసీలందరూ రండి, రాజ్యాధికారం వైపు మనం అడుగులు వేద్దాం. జై హింద్, జై జనసేన. Subscribe to our channel and press the bell icon for the latest updates.